సినిమా అయిన మహా మారుతి టాకీస్ సినిమా రివ్యూకు స్వాగతం. నేను మిస్టర్ బీ. మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. వీడియో టాకీస్ రాజా ఇప్పుడు రివ్యూలో కొడదాం. ఇటీవల బీరువా సినిమాతో సైలెంట్ హిట్ కొట్టిన సందీప్ కిషన్ ఇప్పుడు మాస్ హీరోగా తన ప్రతాపాన్ని తెలుగు ప్రేక్షకులకు చూపిస్తాను అంటూ టైగర్ అని పేరు పెట్టేసుకుని ఈ వారం థియేటర్లకు వచ్చాడు. తనకున్న అవకాశాలని ఇంటెలిజెంట్ గా వాడుకుంటూ తన కెరియర్ ని చక్కగా బిల్డ్ చేసుకుంటున్నాడు సందీప్ కిషన్. వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సినిమా విజయంతో సందీప్ కిషన్ కి మార్కెట్ ఏర్పడింది. కానీ ఆ తర్వాత వచ్చిన సినిమాలు ఏవి కూడా ఆ మార్కెట్ రేంజ్ ని పెంచుకోవడానికి అవకాశం ఏర్పరచలేదు. ఇప్పుడు ఈ టైగర్ మార్కెట్ లో తన రేంజ్ కి ఒక కొత్త లెవెల్ ని సెట్ చేస్తుంది అని ఆశపడుతున్నాడు సందీప్ కిషన్. మరి సందీప్ కిషన్ ఆశను నెరవేర్చే దమ్ము ఈ టైగర్ లో ఎంత ఉందో మన సమీక్షలో చూద్దాం. సినిమా కథ విషయానికి వస్తే టైగర్, విష్ణు అనాథలు చిన్నప్పటి నుంచి కలిసి పెరుగుతారు. విష్ణు కాస్త తెలియగలడు, బాగా చదువుకుని సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయి మంచి పొజిషన్ లోకి వస్తాడు. మన టైగర్ ఏమో అల్లరబ్బాయి, చదువు మానేసి రఫ్ అండ్ టఫ్ గా తిరుగుతూ ఉంటాడు. అయినా కూడా వాళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ కంటిన్యూ అవుతూ ఉంటుంది. టైగర్ ఒకటే సిద్ధాంతం, వాడికి విష్ణు అంటే ప్రాణం, ఫ్రెండ్షిప్ కోసం ఏమైనా చేసేస్తాడు. కానీ ప్రేమ విషయంగా విష్ణు టైగర్ కి దూరం అవుతాడు. ఆ ప్రేమే విష్ణుని దారుణమైన పరిస్థితుల్లోకి నెట్టేసి దాదాపు చావు దగ్గరికి తీసుకెళ్తుంది. విష్ణు చుట్టూ చావు కాపు కాసుంది. దాని నుంచి బయటపడాలి అంటే ఒక్కడ వల్లే సాధ్యం, అది టైగర్. కానీ విష్ణు ప్రమాదంలో ఉన్నాడని టైగర్ కి తెలిసే అవకాశమే లేదు. అక్కడి నుంచే టైం గేమ్ ఆడటం మొదలు పెడుతుంది. విష్ణు ప్రమాదం గురించి టైగర్ ఎలా తెలుసుకున్నాడు, ఆ తర్వాత తన ఫ్రెండ్ ని ఎలా కాపాడుకున్నాడు అన్నది ఈ సినిమా మిగిలిన కథ. సినిమా విశ్లేషణ విషయానికి వస్తే ఈ టైగర్ సినిమా కథగా చూసుకుంటే చాలా సింపుల్ పాయింట్. కానీ ఆ పాయింట్ ని బేస్ చేసుకుని కథనాన్ని తమ్ముగా అల్లుకుని మొదలు పెడితే ఎవడు సత్తాన్ని బట్టి వాడు బీభత్సంగా గేమ్ ఆడుకోవచ్చు. ఎందుకంటే ఆ పాయింట్ లో అంత బ్రహ్మాండమైన ఎమోషన్ ఉంది. ఒక్కసారి ఊహించుకోండి, హీరోగాడు మహా నాటుగాడు, వాడికి ఫ్రెండ్ అంటే ప్రాణం. కానీ ప్రేమ కోసం వాడిని దూరంగా పెడతాడు ఫ్రెండ్ కు బోల్డెన్ చిక్కులు వచ్చి పడ్డాయి. వాడు చావు బతుకుల్లో ఉన్నాడు. వాడిని కాపాడగలిగేది ఒక్క ఫ్రెండే. ఎన్నో రకాల ప్రయత్నాల తర్వాత వాడి ఫ్రెండ్ కష్టంలో ఉన్నాడని నాటు హీరోకి తెలిసిద్ది. వాడు ఏమైంది నా ఫ్రెండ్ కి అని అన్నప్పుడు ఒంట్లో మొదలవుద్ది వైబ్రేషన్. ఆ తర్వాత ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళటం, వాడిని కాపాడుకోవటం, ఇవన్నీ ఎమోషనల్ గా కట్టి పడేస్తాయి. ఈ సినిమాలో కూడా ఆ ఎమోషన్ పర్ఫెక్ట్ గా వర్కౌట్ అయింది. ఎంతలా అంటే ఆ ఎమోషన్ తప్పించి ఈ సినిమాలో మెచ్చుకోవడానికి మరో అంశం లేదు. అయినా సరే ఈ సినిమా బాగుంది అనిపిస్తుంది. ఈ సినిమాకి ప్రధానమైన హైలైట్ హీరోకి తన ఫ్రెండ్ మీద ఉన్న ఎఫెక్షన్, హీరో క్యారెక్టరైజేషన్. ఈ రెండింటి కోసమే సినిమాని చూడొచ్చు. టైగర్ క్యారెక్టర్ ని డిజైన్ చేయడంలోనూ ఆ ఎమోషన్ ని ప్రాపర్ గా చెప్పడంలోనూ దర్శకుడు సక్సెస్ అయ్యాడు. ముఖ్యంగా ఆ ఎమోషన్ బాగా వర్కౌట్ అవడానికి సూపర్ గా ప్లస్ అయిన అంశం ఏమిటి అంటే తమన్ బ్యాక్ స్కోర్ అదిరిపోయేలాగా ట్రాక్స్ ని కంపోజ్ చేశాడు. సినిమా అంతా కూడా బ్యాక్ స్కోర్ అదిరిపోయింది అంతే. సందీప్ కిషన్ క్యారెక్టరైజేషన్, టైగర్ కి ఫ్రెండ్ తో ఉండే ఎమోషన్, తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్, ఈ మూడు విషయాల్ని తీసి పక్కన పెట్టేస్తే ఈ సినిమాలో చెప్పుకోవడానికి మరో మంచి అంశమే లేదు. ఈ మూడు విషయాల్ని పక్కన పెట్టేసి మిగతా అన్ని అంశాలుగా దర్శకుడి ఇమ్మెచ్యూరిటీ సినిమా అంతా కూడా అణువణువునా కనిపించింది. ఈ సినిమా గురించి చెప్తూ సందీప్ కిషన్ కొన్ని మాటలు చెప్పాడు. దర్శకుడు ఆనంద్ మురుగుదాస్ దగ్గర పనిచేశాడు. మురుగుదాస్ కోసం ఈ కథను తయారు చేశాడు. అసలు ఆయన ఈ సినిమాని ప్రొడ్యూస్ చేయాలి, ఆయన ఖాళీ లేక ఇలా కానిచ్చేసాం కాబట్టి మురుగుదాస్ గారు సినిమా తీస్తే ఎలా ఉంటుందో ఆ రేంజ్ ని మీరు ఊహించుకోవచ్చు అన్నంత బిల్డప్ ఇచ్చాడు. కానీ సినిమా చూస్తే అంత సీన్ కనిపించడం లేదు. దర్శకుడు అనుభవం లేమితో సినిమా నిండా బోల్డ్ అని పొరపాట్లు చేశాడు. అసలు సినిమాకి కీలకం విష్ణు ప్రేమ కథ, దాన్ని పరమ బోరింగ్ గా డిజైన్ చేశాడు. హీరోయిన్ సీరత్ ని అందంగా చూపించడం అతనికి చేతకాల. ఆ క్యారెక్టర్ ను కూడా గొప్పగా రూపొందించలేదు. అలాగే ఈ సినిమా కోసం కాశీ నేపథ్యాన్ని తీసుకున్నాడు. అంతేకాకుండా ఉత్తర భారతంలో ఎక్కువగా కనిపించే పరువు హత్యల్ని దానికి జోడించాడు. పరువు హత్యలు అనే సమస్యని సినిమాలో చూపించడానికి చొరవ తీసుకున్నారు, గొప్ప విషయం. కానీ ఆ సమస్యని ఎఫెక్టివ్ గా చెప్పలేకపోయారు. అంటే ఆ నేటివిటీని, అక్కడి స్థితిగతుల్ని, పరిస్థితుల్ని ఒరిజినాలిటీకి చాలా దూరంగా తీసుకొచ్చి చూపించారు. కేవలం వేషధారణ, పరిసరాలు మాత్రమే కాశీలో ఉన్నట్టు అనిపిస్తాయి. కానీ అక్కడున్న మనుషుల ప్రవర్తన రాయలసీమ ఫ్యాక్షనిస్టులనే తలపిస్తుంది. అంతేకాని ఏదో కొత్త నేపథ్యాన్ని చూస్తున్నాం, ఒక కొత్త ఫీలింగ్ ఆస్వాదిస్తున్నాం అన్న అవకాశాన్ని అయితే ఈ దర్శకుడు ఈ సినిమాతో ఇవ్వలేదు. అంతేకాకుండా హీరో ఫ్రెండ్ చుట్టూతా ఓ భయంకరమైన పద్మ వ్యూహం అల్లబడింది అన్న బిల్డప్ ఇస్తారు. కానీ మన టైగర్ ఆ పద్మ వ్యూహాన్ని ఎంత సింపుల్ గా ఛేదించేస్తాడు అంటే అబ్బే అసలు ఏమాత్రం ఇంప్రెషన్ కలగదు. క్లైమాక్స్ ను కూడా పరమ రొటీన్ గా చుట్టేశారు, నాట్ గుడ్. అలానే అక్కడక్కడ కామెడీ కోసం రొటీన్ ప్రయత్నాలు చేసి రొటీన్ నవ్వులే పూయించారు. సాంకేతికంగా అన్ని విభాగాలు ఉత్తమ పనితనాన్ని కనబరిచాయి. చోటా గారి సినిమాటోగ్రఫీ ఈ సినిమాకి ప్రధానమైన హైలైట్ అని మాట్లాడుకోవాలి. ముఖ్యంగా ధవళేశ్వరం బ్రిడ్జ్ మీద హీరోకి సంబంధించిన బిల్డప్ షాట్స్ ని భలే పిక్చరైజ్ చేశారు. అలానే యాక్షన్ సీక్వెన్సెస్ ని కూడా సూపర్ గా క్యాప్చర్ చేశారు. తమన్ నేపథ్య సంగీతం అన్నిటికంటే సూపర్ హైలైట్ ఈ సినిమాకి. నటీనటుల అభినయం విషయానికి వస్తే సందీప్ కిషన్ చాలా బాగా నటించాడు. తనకంటూ ఒక ప్రత్యేకమైన స్టైల్ ని క్రియేట్ చేసుకోవటం మొదలు పెట్టాడు. ఆ స్టైల్ తో బాగానే ఇంప్రెస్ చేస్తున్నాడు. కానీ డైలాగులు చెప్పే విషయంగా మాత్రం కొంచెం శ్రద్ధ పెట్టాల్సిన అవసరం కనిపిస్తా ఉంది. ఫాస్ట్ గా చెప్పేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. కొన్ని డైలాగులు అర్థం కావట్లా. ఆ విషయంగా కొంచెం శ్రద్ధ పెడితే బాగుండు అనిపిస్తుంది. ఫైట్స్
డాన్సుల విషయంగా ఇంప్రెసివ్ పెర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు. రాహుల్ రవీంద్రన్ ఆకట్టుకున్నాడు, మంచి అవకాశాన్ని చక్కగా ఉపయోగించుకున్నాడు. రన్ రాజా రన్ సినిమాతో ఆకట్టుకున్న సీరత్ ఈ సినిమాలో బాగా నిరుత్సాహపరిచింది. అంటే ఆవిడికి బాగా పెర్ఫార్మ్ చేయడానికి అవకాశం దొరకలేదు. సప్తగిరి తాగుబోతు రమేష్ చేసిన కామెడీ పర్వాలేదు అనిపిస్తుంది. వాళ్ళు కాకుండా మిగతా నటీనటులు వారి పాత్రలు తగ్గట్టు బాగానే చేశారు. మొత్తంగా ఈ టైగర్ సినిమా గురించి చెప్పుకోవాలి అంటే తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్, సందీప్ కిషన్ సూపర్ పెర్ఫార్మెన్స్, ఈ రెండు అంశాలని ఎంజాయ్ చేయడానికి ఈ సినిమాని తప్పకుండా ఒకసారి చూడొచ్చు. ఈ రెండు కాకుండా వేరే ఏవైనా రిక్వైర్మెంట్స్ ఉంటే ఈ టైగర్ నిరుత్సాహపరిచే అవకాశం ఎక్కువగా కనిపిస్తా ఉంది. ఇది టైగర్ సినిమాకి సంబంధించిన రివ్యూ. మరో రివ్యూతో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ మారుతి టాకీస్ ఫర్ మీ మిస్టర్ బి అండ్ టాకీస్ రాజా. థ్యాంక్ యూ.